Southern Travel presents Way Daru Way, powered by Nandini Home Appliances. Southern Travel presents Way Daru Way, powered by Sri Nandini Home Appliances. లో మన లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుంది. ఇక మీరు అప్పటి నుంచి ఇంతసారి చేస్తున్నారు కదా, నాకు సమజ్ అయిపోయింది. మన మొత్తం కంటెస్టెంట్లో ఒక షిట్ షెల్ ఉంది. సమజ్ అయిపోయింది కదా, ప్లీజ్ వెల్కమ్ అక్షితా షెల్లే. ఎట్లున్నావు షెల్లే? బాగున్నావా? స్కూల్ డుమ్మా కొట్టేసినా ఇవాళ కూడా? సూపర్. నీ సినిమాలు చూసినావా? ఏం సినిమా చూసినావు? జడ్జిలను చూసినా అంటే ఆయనతో ఒక్కళ్ళు చెప్తే మళ్ళీ ప్రాక్టీసింగ్ చేయకుండా సినిమాలు చూసినా భయపడుతున్నది. అటు చూడకు, నువ్వు ఏం సినిమా చూసినావు? కొత్త సినిమా ఏం చూపెట్లే నానా? ఏం చూపెట్లే? ఓకే, ఏ పాట పాడుతున్నా? పాడుదమా స్వేచ్ఛా గీతం. సూపర్. సో అట్లా అనమాట, మన షెల్లే ఏ ముచ్చట అడిగినా అసలు ఒక్క మాట మాట్లాడదు. పాట దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సూపర్గా చెప్పేస్తుంది. అది స్పెషాలిటీ. ఓకే షెల్లే, నువ్వు షురూ చేసే. నెత్తుటి దారలొత్తుకొని ఉరి కొయ్యలు
సూపర్ రక్షిత చెల్లి, ఎప్పుడు ఒక డిఫరెంట్ సాంగ్ తో వస్తావు. భరద్వాజ సార్, ఎప్పుడు ఒక ఇవాళ దేశభక్తి గీతం. ఇప్పుడు దేశభక్తి మీదే ఉంటుంది. నేను మొన్న వచ్చినప్పుడు దేశం మీద చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ స్వతంత్రం మేము పుట్టిన కొత్తలో, లేకపోతే మాకంటే ముందు, మేము పుట్టక ముందు నుంచి ఈ భారతదేశానికి స్వతంత్రం కోసం ఇలాంటి పిల్లలు అంతా కలిసి ఇటువంటి పాటలు ఎప్పుడు ఉండేవారట. ఈ తర్వాత మేము ఆల్ ఇండియా రేడియోలో వీటిలో వింటూ ఉండేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజానాట్య మండలి వాళ్ళు కూడా 48 ఆ టైంలో పాడారు, 52 దాకా. తర్వాత ఈ మధ్య తెలంగాణ ఈ పోరాటం, ఏర్పాటు పోరాటం అప్పుడు కూడా చాలామంది పిల్లలు ఇట్లాగే ధూమ్ధాముల్లోనూ వీటిలో పార్టిసిపేట్ చేసి, సో వీళ్ళు ఇన్స్పైర్ చేశారు, పెద్దవాళ్ళని ఇన్స్పైర్ చేశారు. వాళ్ళకి నిజంగా స్వేచ్ఛ అంటే తెలియదు, పతాకం అంటే తెలియదు, నిజంగా అర్థం కూడా కాదు వాళ్ళకి. కానీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల దారిలో పెట్టు, లేదా వాళ్ళకి నేర్పించు, వాళ్ళ ఇన్స్పిరేషన్, పెద్దవాళ్ళకి ఇన్స్పిరేషన్ తెచ్చే పరిస్థితుల్లో చేశారు. అలాగే ఈమె కూడా ఇవాళ అలాగే మనందరినీ ఇన్స్పైర్ చేసింది. సూపర్ మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చినా సరే కళ్ళమ్మ నీళ్ళు తెప్పిస్తుంది. ఎందుకంటే పాటలు అంత బాగా ఎంచుకుంటారు. తను చూడ్డానికి చిన్న అమ్మాయి, కానీ పెద్దవాళ్ళకందరినీ టార్గెట్ చేస్తుంది కదా. ఒక సందేశం ఉంటుంది దాంట్లో, అమాయకంగా కనిపిస్తుంది, చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో పాడుతుంది. ఆ పాట మనసుకు హత్తుకుంటుంది, ఎక్కడ అటు ఇటు తప్పకుండా పాడుతుంది. రిహార్సల్ కూడా వెళ్ళినట్టు ఏం కనిపించదు నాకు కదా. వాళ్ళు కూడా అలాగే అమ్మాయి పాడుతుంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు, ఇష్టం వాళ్ళు కూడా కదా. ఎంత మంచి భక్తి గీతం ఇది, దేశభక్తి గీతం, మనందరికీ స్ఫూర్తిని కలిగించే గీతం. సార్ చెప్పారు కదా, అలా అంత మంచి గీతం ఇది. మళ్ళీ ఒకసారి మనకి మన భారతదేశం, భారత మాతను గుర్తు చేసింది తను. అయినా సరే తను ఆ పాటను సేకరించి చక్కగా నాన్న నేర్పిస్తే చక్కగా పాడింది, చాలా బాగా పాడింది. ఇంకా దానికి వంక పెట్టడానికి ఏం లేదు. సో ఎన్ని మార్కులు ఇస్తున్నాక? మార్కులు ఎన్ని ఇచ్చినా తక్కువే తనకి ఎప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే మా చిన్న తల్లికి మార్కులు ఇచ్చేసారు కాబట్టి ఇస్తుంది. 9. సార్ బాయ్. సో మన చిట్టిషల్లో ఎట్లా పాడింది వాళ్ళు? మంచి దేశభక్తి గీతం, పాప చాలా చక్కగా పాడింది, ఎక్కడ తొనుకోకుండా కూడా. నిజంగా ఆమె పాడుతూ ఉంటే నిజంగా అల్లూరి సీతారామరాజు, గరిమెల సత్యనారాయణ వాళ్ళందరి యొక్క పౌరుషం మన కళ్ళం కూడా అలా కదలాడుతున్నది. తను కదలకుండా పాడినా కానీ ఆ దృశ్యాలు మాత్రం మనకు కనిపిస్తా ఉన్నాయి కళ్ళం కూడా. అందుకని నేను మార్కులు ఎక్కువిద్దాం అనుకున్నా, కానీ అక్కడ ఛాన్స్ లేదు, ఇంతకనే ఎక్కువలేకపోతున్నా. 10 మార్కులు. సో అక్షిత, జడ్జెస్ కి థ్యాంక్ యూ చెప్పేసి. థ్యాంక్ యూ. సో అక్షిత సూపర్, ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 19 మార్క్స్. ఆల్ ది వెరీ బెస్ట్, ఇట్లనే తెచ్చుకో. ఓకే, ఎలిమినేషన్ రౌండ్ ఉంది కాబట్టి ఎలిమినేట్ కాకుండా చూసుకో, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అల్లే. మీరు అట్లనే జబర్దస్త్ గా చూస్తూ ఉండండి. మేమేం చేస్తాం తెలుసా, ఇట్లా డబ్బున పోయి జల్దీని వచ్చేస్తాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. సదర్న్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే పవర్డ్ బై శ్రీ నందిని హోమ్ అప్లయన్సెస్ లో ఒక షిట్టి బ్రేక్.